తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో పోలీసులు అరాచకం సృష్టించారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై విచక్షణారహితంగా దాడి చేశారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో సీసీ కెమెరాలు కూడా ధ్వంసం చేశారు. కంప్యూటర్లు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. ఎస్పీ అమిత్ బర్దర్, ఏఎస్పీ రామకృష్ణ చౌదరి వైఖరిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ శివారెడ్డి. ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు. శివారెడ్డి, చెప్పండి, స్వయంగా పోలీసులే ఆ సీసీ కెమెరాలు వాటన్నింటినీ బద్దలు కొట్టే క్లియర్ విజువల్స్ కూడా కనబడుతున్నాయి. ఫిర్యాదు కూడా చేసినట్టు చెప్తున్నారు. ఏమైంది అక్కడ? ఖచ్చితంగా అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలీసుల అరాచకం పట్టబడేది. ఎందుకంటే ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంట్లో బలవంతంగా చొచ్చుకెళ్లి సీసీ కెమెరాలు పగలగొట్టారు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అదేవిధంగా కనిపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలపైన విచక్షణాయుతంగా దాడికి పాల్పడ్డారు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యి పోలీసులు ఎందుకు ఇంత అప్రజాస్వామికంగా వ్యవహరించారు, ఎందుకు చట్టాన్ని చేతిలో తీసుకొని వ్యవహరించారని దానిపైన పూర్తి స్థాయిలో సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే తాడిపత్రి కేంద్రంగా పోలింగ్ సమయం నుంచి పోలింగ్ తర్వాత కూడా టీడీపీ నేతలు, కార్యకర్తలు, జేసీ వర్గీయులు విచక్షణాయుతంగా దాడులకు పాల్పడుతున్నప్పటికీ, అదేవిధంగా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపైన రాళ్లు రువ్వుతున్నప్పటికీ వాటిని నివారించలేక చేతులెత్తేసిన పోలీసులు, ప్రేక్షక పాత్ర పోషించిన పోలీసులు ఏకంగా తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంట్లోకి చొరబడి అక్కడ సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. అదేవిధంగా ఫర్నిచర్ కూడా పూర్తి స్థాయిలో ధ్వంసం చేసిన విషయం ఇప్పుడు పూర్తి స్థాయిలో వైరల్ గా మారిన వాతావరణం కనిపిస్తుంది. దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ తీవ్ర స్థాయిలో ఆక్రమణ వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. సీనియర్ న్యాయవాదులైన ఉమాపతి, అదేవిధంగా సత్యనారాయణ రెడ్డి కొద్దిసేపటి మీడియా సమావేశం నిర్వహించారు. పోలీసుల అరాచకాన్ని పూర్తి స్థాయిలో ఖండిస్తున్న వాతావరణం కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాము. ఎస్పీ అమిత్ బర్దర్, అదేవిధంగా ఏఎస్పీ రామకృష్ణ చౌదరి సహకారంతోనే తెలుగుదేశం పార్టీ గూండాలు ఈ విధంగా దీపత్వం సృష్టించారు. ఎందుకోసమని పెద్దారెడ్డి ఇంట్లో చొరబడ్డారో పోలీసులు సమాధానం చెప్పాలి. దీనికి నైతిక బాధ్యత ఎస్పీ, ఏఎస్పీ వహించాలి. వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి డిమాండ్ చేస్తున్న వాతావరణం అయితే కనిపిస్తోంది. శివరెడ్డి, విజువల్స్ చూసుకుంటే కనుక జనరల్లీ పోలీసులు శాంతి భద్రతలు కల్పించాలి, రక్షణ కల్పించాలి. అలాంటిది స్వయంగా రక్షణ కోసం ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్ని పోలీసులే పగలగొడుతున్న విజువల్స్ ఇవన్నీ కూడా. అంటే ఏం ఆశించారు అక్కడ, ఏం చేద్దాం అనుకుని ఈ సీసీ కెమెరాలు వీటన్నింటినీ పగలగొట్టారనేది ప్రశ్న. ఖచ్చితంగా, ఎందుకంటే ఆధారాలు తెలిపివేసే ప్రయత్నం పోలీసులే చేశారు, పోలీసు ఉన్నతాధికారులే చేశారు. దీన్ని బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే టీడీపీ గూండాలు విచక్షణారహితంగా దాడులకు పాల్పడ్డాయి. కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై రాళ్లు రువ్వారు. దాదాపుగా 2-3 గంటల పాటు జేసీ వర్గీయులు అరాచకం తాడిపత్రిలో సృష్టించిన పరిస్థితి కనిపిస్తోంది. ఇవన్నీ విజువల్స్ లో క్లియర్ గా పెద్దారెడ్డి ఇంటి వద్ద చాలా క్లియర్ గా రికార్డ్ అయ్యాయి. ఎందుకంటే పదుల సంఖ్యలో వాహనాలను ధ్వంసం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలపైన దాడులు చేశారు, రాళ్లతో దిగున్నారు. అదేవిధంగా పెద్దారెడ్డి ఇంటిపైన కూడా పూర్తి స్థాయిలో దాడి చేసిన వాతావరణం ఇవన్నీ సీసీ కెమెరాలో రికార్డ్ అయిన పరిస్థితి కనిపిస్తోంది. ఇవన్నీ ఉండకూడదన్న ఉద్దేశం అయితే, దురుద్దేశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అందుకే బలవంతంగా పెద్దారెడ్డి ఇంట్లోకి పోలీసులే చొరబడ్డారు, సీసీ కెమెరాలు పగలగొట్టారు, ఫర్నిచర్ పగలగొట్టారు. అక్కడ ఉన్న పని మనుషుల పైన కూడా విచక్షణాయుతంగా దాడులు పాల్పడిన పరిస్థితి కనిపిస్తోంది. అదేవిధంగా కనిపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు, పెద్దారెడ్డిలో పనిచేస్తున్న పని మనుషుల పైన కూడా అరాచకంగా వ్యవహరించి అక్కడ దాడిని పాల్పడిన దృశ్యాలు కూడా మనం క్లియర్ గా చూడవచ్చు. దీనికి ఎస్పీ అమిత్ బర్దర్, అదేవిధంగా ఏఎస్పీ రామకృష్ణ చౌదరి దీనికంత కారణమని చాలా స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఆరోపించారు. కొద్దిసేపటి క్రితమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ కూడా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం జరిగింది. శివారెడ్డి, అనంతపురం వరకు మాత్రమే కాదు, తాడిపత్రి మాత్రమే కాదు, ఇంకా చాలా ప్రాంతాల్లో చూసాం. అటు విజయవాడలో లేకపోతే పల్నాడు జిల్లాలో పోలీసుల వ్యవహార శైలి అనేది తీవ్ర వివాదాస్పదమైన పరిస్థితి పోలింగ్ సందర్భంలో. ఎందుకంటే చాలా మనం క్లియర్ గా చూడొచ్చు. పోలీసు సలహాదారుగా వచ్చిన దీపక్ మిశ్రా కావచ్చు, లేకపోతే ఇతర పోలీసు ఉన్నతాలు కావచ్చు, టీడీపీతో కుమ్మక్కై ఇట్లాంటి వ్యవహారానికి పాల్పడ్డారని క్లియర్ గా ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. మరోవైపున ఎవరైతే క్షేత్రస్థాయిలో పట్టున్నారో ఆ పోలీసు అధికారులని ట్రాన్స్ఫర్ చేశారు ప్రీప్లాన్ గా. అవగాహన లేని పోలీసు అధికారులు ఎన్నికల సంఘం ముసుగులో అపాయింట్ చేయడం జరిగింది.
ఈ నేపథ్యంలోనే టీడీపీకి సహకరించారు, హింసకు ప్రేరేపించారన్న విమర్శ అయితే సర్వత్రా వినిపిస్తున్న పరిస్థితి అనిపిస్తుంది. ఒక కార్యకర్తే కాదు, పల్నాడు కూడా మనము ఎగ్జాంపుల్ గా తీసుకుంటే ఇదే విషయం చాలా క్లియర్ కట్ గా అర్థమవుతుంది. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు, టీడీపీ గుండాలకి సహకరించి హింసకు సహకరించారు, దానిపైన సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్న వాతావరణం కనిపిస్తోంది. శివారెడ్డి, ఒక విషయం చెప్పండి. తాడిపత్రి సహజంగానే కొంతవరకు సెన్సిటివ్ ఏరియా, అక్కడ ఎక్స్ట్రా ప్రొటెక్షన్ లాంటివి లేకపోతే ప్రత్యేక ఏర్పాట్లు అవసరం అవుతాయి. అలాంటి చోట్ల పర్టికులర్గా పోలీసుల వ్యవహార శైలి అనేది కూడా ఒక పాయింట్. వాళ్లే స్వయంగా సీసీ కెమెరాలు, ఫర్నిచరు, లేకపోతే ఈ హార్డ్ డిస్క్లు ఇవన్నీ పగలగొట్టడం ఇవన్నీ. ఎందుకంటే దీంట్లో ఒక అనుమానాస్పద వైఖరి అయితే చాలా క్లియర్ కట్ కనిపిస్తుంది. ఎందుకంటే శాంతి భద్రతలు పరిరక్షించాలనుకుంటే ఖచ్చితంగా పార్టీలకు అతీతంగా లాండ్ ఆర్డర్ను పర్యవేక్షించాల్సిన బాధ్యత పోలీసుల పైన ఉంటుంది. ఎవరు తప్పు చేసినా వారిపైన కఠిన చర్యలు, సివియర్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం తాడిపత్రిలో ఏఎస్పీ రామకృష్ణ చౌదరి వ్యవహారం ఫస్ట్ నుంచి, అంటే పోలింగ్ జరిగినప్పటి నుంచి వివాదాస్పదం అవుతూ వస్తుంది. ఏసీ ప్రభాకర్ రెడ్డి, అదేవిధంగా అస్మిత్ రెడ్డి, దీపక్ రెడ్డి విచ్చలవిడిగా వందల మంది కార్యకర్తలతో, గుండాలతో పోలింగ్ కేంద్రాల వద్ద తిరుగుతున్నప్పటికీ, అదేవిధంగా ఎమ్మెల్యే పెద్దారెడ్డి పదే పదే ఫిర్యాదు చేస్తూ ఉన్నప్పటికీ వారిని కట్టడి చేయలేదు. కేవలం పెద్దారెడ్డిని కట్టడి చేశారు, వాళ్ళ కొడుకుల్ని కట్టడి చేశారు, కేవలం ఒక వైపు మాత్రం అలౌ చేశారు, ఇంతవారు మాత్రం యథేచ్ఛగా అలౌ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అందుకోసమనే ఏకపక్షంగా దాడులు జరిగాయి. పెద్దారెడ్డి ఆయన కుటుంబ సభ్యులు కేంద్రంగా, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులుగా దాడి చేసిన పరిస్థితి విశ్లేషకులు చాలా క్లియర్ గా చూడొచ్చు. దీనికి పోలీసు ఉన్నతాధికారులు ఏం సమాధానం చెప్తారని ఇప్పుడు ప్రశ్న ఉత్పన్నమవుతున్న వాతావరణం కనిపిస్తుంది. ఓకే శివారెడ్డి, థ్యాంక్ యూ.